రోగం నయం చేయాల్సిన ఆసుపత్రి రోగుల జేబులకి గాయం చేస్తే, ప్రాణాలు కాపాడాల్సిన వైద్యశాల ప్రైవేట్ బిల్లుల పేరుతో బాధితులను ఇబ్బందులకు గురి చేస్తే, అసలు ఇది హాస్పిటలా లేక బిల్లుల బాదుడా? నల్గొండలోని ఐకానిక్ హాస్పిటల్ పై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ట్రీట్మెంట్ పేరుతో టెస్ట్ల పేరుతో బిల్లుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. అవసరం లేని పరీక్షలు చేయించడం, అనవసర మందులు రాయడం, కొద్ది రోజుల చికిత్సకే రోజుల తరబడి హాస్పిటల్లో ఉంచుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బాధితుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన వైద్యాధికారులు ఐకాన్ హాస్పిటల్లో తనిఖీలు చేపట్టారు. రోగులను నేరుగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితి, అందించిన చికిత్స, నిర్వహించిన పరీక్షలు, వసూలు చేసిన బిల్లులపై వివరాలు సేకరించారు. ట్రీట్మెంట్ కు బిల్లులకు పొంతన ఉందా? అవసరమైన పరీక్షలే రాశారా? ప్రభుత్వ నిబంధనలు పాటించారా అనే అంశాలపై హాస్పిటల్ రికార్డ్స్ ను అధికారులు పరిశీలించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు పలు రికార్డ్స్ ను స్వాధీనం చేసుకుని విచారణను ముమ్మరం చేశారు. రోగికి వైద్యం అందించాలి కానీ వైద్యం పేరుతో దోపిడీ చేయకూడదని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు వసూలు చేసినట్లు విచారణలో తేలితే మాత్రం ఎంతటి హాస్పిటల్ అయినా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఐకాన్ హాస్పిటల్లో నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా బిల్లుల బాదుడు జరిగిందా? రోగులకు అవసరం లేని పరీక్షలు ఎందుకు చేశారు? ట్రీట్మెంట్ కు మించి బిల్లులు ఎందుకు వేశారు? ఈ ఆరోపణలో నిజమెంత? అధికారుల విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశమని చెప్పొచ్చు.